విషయం బయటకొస్తే నువ్వు కూడా ఈ పిచ్చిలో నుంచి బయటకొస్తావు. ఫంక్షన్లో కేదార్ ఈ ఇంటి పెద్ద కొడుకని అనౌన్స్ చేస్తాను. యువరాజ్ 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 ఏం చేస్తున్నావు? నేను చంపడానికే కాదు బాబాయ్, చావడానికి కూడా సిద్ధంగా ఉన్నా చెప్పాను కదా బాబాయ్, ఈ ఇంటికి వారసుడు ఒక్కడే ఉండాలి. వాడో నేను ఒక్కరే. తప్పుకోమా ఇవాళ వీడు నేను తేలిపోవాలమ్మా. పిచ్చిగా మాట్లాడింది చాలు యువరాజ్. పద అమ్మా పద. ఏంది బా కేదార్ని అందరి ముందు కొడుకు కాదని చెప్పినందుకు బాధపడతా ఉండవేంది? కాదు, యువరాజ్ అర్థం లేని ఆవేశాలతో ఇంట్లో ఎవరిని కోల్పోవాల్సి వస్తుందోనని భయపడుతున్నాను. చూడు బా, ఇంకో తూరి నువ్వు గాని తప్పంతా అబ్బొడిదే అన్నట్టు మాట్లాడితే నేను చూస్తూ ఊరుకోను. చెప్తాండాను, కన్న తండ్రివి నువ్వే ఇట్ట అంటా ఉంటే ఆ అమ్మి కౌశికి అబ్బోడిని బతికినిస్తుందా? ఇప్పుడే ఒక కంపెనీని అబ్బోడి చేతిలో పెట్టుండది. నువ్విట్టా మాట్లాడుతూ ఉండవని ఇనింది అనుకో. అన్ని బిజినెస్లు అబ్బోడి చేతిలో పెట్టేది దేవుడెరుగు. ఉన్న కుర్చీ కూడా లాగేసుకుంటాది. కొడుకు ఎలా పెరిగాడు, ఏం చేస్తున్నాడు, వాడి భవిష్యత్ ఏంటని ఆలోచించకుండా ఎప్పుడు చూడు ఆస్తి, అంతస్తు, డబ్బు అని మీ అన్న నీకు పిచ్చి పట్టిస్తే నువ్వాణ్ణి అలాగే తయారు చేశావు. ఛీ! ఆ మాత్ర అన్నం తిన్నాకేసుకోమని ఎన్ని తూర్లు చెప్పుండను. ఏసుకోబా. నీళ్లు నింపటం మర్చిపోయావు కదూ. అయ్యో ఇటీబా ఎల్లి నింపుకొని వస్తానులే. అమ్మో, ఇల్లేంది ఇంత చీకటిగా ఉండదు? ఒక్క చిన్న లైట్ అయినా ఆన్ చేసి పెట్టమంటే ఒక్కరికి కూడా పట్టదు. ఎట్టా పోయేది ఇప్పుడు? ఇదేంది ఇది? ఎప్పుడు లేంది ఎవరు వెనక నుంచి చూస్తున్నట్టు అనిపిస్తా ఉండది. శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం. ఎవరు నువ్వు? అతయ్య, నానమ్మగారు చిలకమ్మని. చిలక చిలకమ్మా నువ్వా? ఈ టైంలో ఈ వేషంలో ఇక్కడేం చేస్తున్నావు? అంటే బాబు గారిని భయపెడితే కాళ్ళు వస్తాయని చెప్పారు కదా, భయపెడదామని వచ్చాను బాబు గారు. మావి గారు భయపడక ముందే అత్తయ్య గారు నిన్ను చూసి కళ్ళు తిరిగి పడిపోయారు, అంతేనా? అంతే అమ్మగారు. నాన్న మీకేం కాలేదు కదా? ఏం కాలేదురా, బానే ఉన్నాను.
ఈ వేషంలో ఉన్నది నువ్వేనా చిలకమ్మా? అవును బాబు గారు. గొప్పదానివే. అమ్మగారిని నీళ్లు కొట్టి లేపినా మళ్ళీ కళ్ళ తిరిగి పడిపోతున్నారు అమ్మగారు. నువ్వు ఈ వేషంలో ఉంటే భయపడకుండా ఎలా ఉంటారు? అత్తయ్య గారు లేవండి అత్తయ్య. అత్తయ్య చిలకమ్మ అత్తయ్య లేవండి. ముందు నువ్వు పక్కకు వెళ్ళు వెళ్ళు. వెళ్ళు. వద్దండి ఇవ్వాలి. అత్తయ్య గారు అత్తయ్య గారు అత్తయ్య అత్తయ్య గారు లేవండి. అమ్మో దయ్యం దయ్యం అమ్మా, దయ్యం వచ్చుండదమ్మి. మీరురా ఇంటి వెళ్ళిపోదాం. అత్తయ్య అత్తయ్య కంగారు పడకండి, ఆగండి. పిన్ని, ఆ చీరలో ఉన్నది దెయ్యం కాదు, కాదు చిలకమ్మ. అటు చూడండి. అవునమ్మగారు, నానే. నిన్ను ఏయ్, నీకు కొంచెమైనా బుద్ధి ఉండదే? చంపేద్దాం అనుకుంటా ఉండవా? నిన్ను చూసి ఒక్క క్షణం గుండెగిపోయి ఉండదు తెలుసా? అంటే బాబు గారిని భయపెడితే కాళ్ళు వస్తాయని ఇలా వచ్చానమ్మగారు. నిన్నిలా చూస్తే పోయిన కాళ్ళు రావడమేమో గాని ఉన్న పానాలు మాత్రం తప్పకుండా పోతాయి. అయినా మావయ్య గురించి పట్టించుకోటానికి ఇంట్లో చాలా మంది ఉన్నారు. నువ్వు ఇంటి పనులు చూసుకో చాలు. నీ ఆలోచన మంచిదే కానీ ఆచరించడంలో తప్పు జరిగింది చిలకమ్మ. ఇంకోసారి ఇలాంటిది ఏదైనా చెయ్యాలంటే ముందు మా అందరికీ చెప్పు, మేము హెల్ప్ చేస్తాము. సరే అమ్మగారు.